మరోసారి చంద్రబాబు హయాంలోనే గోదావరి పుష్కరాలు రానున్నాయి. సమీక్షల పేరుతో నానా హడావుడి చేసినా చివరకు సరైన ప్రణాళికలు లేకపోవడంతో గత పుష్కరాలు టీడీపీకి మాయని మచ్చగానే మిగిలాయి. గత పుష్కరాల తొలి రోజు జరిగిన తొక్కిసలాట్లో 29 మంది భక్తులు ప్రాణాలను కోల్పోయారు. ఈసారి పుష్కరాలకు రెట్టింపు భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో అసలు పుష్కరాలు ఎలా నిర్వహించాలనే వ్యవహారంపై పూర్తిస్థాయి ప్రణాళిక అధికారుల వద్ద లేదన్న విషయం పవన్ కళ్యాణ్ పర్యటనతో స్పష్టమైపోయింది. పుష్కర ఏర్పాట్లపై అధికారులను నిలదీసిన పవన్ ఏం చేస్తారు? ఇది కూడా సీజ్ ది షిప్ లాగానే మిగిలిపోనుందా? వాస్తు స్టోరీ. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7వ తేదీ వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. దేశంలో జరిగే అతిపెద్ద ధార్మిక కార్యక్రమాల్లో గోదావరి పుష్కర మహోత్సవం ఒకటి. కుంభమేళా తరువాత రాజమండ్రి కేంద్రంగా జరిగే గోదావరి పుష్కరాలకు అత్యంత విశిష్టత ఉంది. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహోన్నత కార్యక్రమానికి కోట్లలో భక్తులు హాజరై పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. గత పుష్కరాలకు అధికారికంగా 5 కోట్ల మంది రాగా ఈసారి భక్తుల సంఖ్య 10 కోట్లు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి 6 జిల్లాల పరిధిలో ప్రవహిస్తోంది. పోలవరం, తూర్పు గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు పుష్కర తాకిడి ఉంటుంది. ఎన్ని ప్రాంతాల్లో గోదావరి ప్రవహించినా రాజమండ్రి కేంద్రంగా జరిగే పుష్కరాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడి ప్రాచీనమైన కోటిలింగాల, పుష్కర, గౌతమి ఘాట్లలో పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అయితే 2015లో భక్తులంతా పుష్కర ఘాట్ వద్ద కేంద్రీకృతం కావడం, వీఐపీ ఘాట్లలో స్నానాలు ఆచరించాల్సిన ముఖ్యమంత్రి పుష్కర ఘాట్కు రావడం, భక్తులు గంటల తరబడి ఎదురు చూసి ఒక్కసారిగా గేట్లు తెరవడంతో ఘాట్లోకి వెళ్లడంతో తొక్కిసలాట జరిగింది. 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో అప్పటి వరకు ఎన్నో ఏర్పాట్లు చేశామనుకున్న అధికారులు తలలు పట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పుష్కరాల నిర్వహణలో ఉన్న సమస్యలు ఒక్కసారిగా బయటపడ్డాయి. గతానికి పూర్తి భిన్నంగా ఈసారి పరిస్థితి కనిపిస్తోంది. ముందస్తు ప్రణాళికలు లేవు. కేవలం పుష్కరాల నిర్వహణకు ఏడాది కాలం మాత్రమే ఉన్నా నిధుల మంజూరు జరగలేదు. శాశ్వత నిర్మాణాలు ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. అసలు 10 కోట్ల మంది భక్తులు వచ్చే మహోన్నత కార్యక్రమానికి జిల్లా అధికారుల వద్ద పక్కా ప్రణాళిక లేదు. ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలనలోనే స్పష్టమైపోయింది. గోదావరి ప్రక్షాళన విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరుపై ఉప ముఖ్యమంత్రి ఎంత అసంతృప్తి వ్యక్తం చేశారంటే ఏకంగా సొంత పార్టీ మంత్రినే నిందించాల్సిన పరిస్థితి వచ్చింది. ఏపీ పేపర్ మిల్లు వ్యర్థాలతో గోదావరి కాలుష్య కాసారంగా మారిపోతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడాన్ని పవన్ తీవ్రంగా విమర్శించారు. అదేవిధంగా రాజమండ్రి నడిబొడ్డు గోదావరిలో ఉన్న నల్లా ఛానల్ నుండి వ్యర్థాలు నేరుగా గోదావరిలోనే కలిసిపోతున్నా అదే నీటిని తిరిగి నగర ప్రజలకు అందించడాన్ని కూడా తీవ్రంగా తప్పుబట్టారు. పవన్ చేసిన ప్రతి సమీక్ష పూర్తిగా ప్రత్యక్ష ప్రసారం జరిగింది. క్షేత్రస్థాయి పరిశీలన, మంత్రులను, అధికారులను నిలదీయడం కూడా లైవ్ ప్రోగ్రాంలో అందరూ చూశారు. అయితే పుష్కరాలకు సంబంధించి గోదావరి కాలుష్యం గురించి ఇప్పటి వరకు పట్టించుకోని పవన్ కళ్యాణ్ ఇప్పుడు హడావుడిగా ఎందుకు సమీక్షలు చేశారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. సాధారణంగా పుష్కరాల గురించి సీఎం చంద్రబాబే స్వయంగా చూసుకుంటారు. అవసరమైన సమీక్షలు నిర్వహిస్తారు. గత పుష్కరాల్లో ఎదురైన పరిస్థితుల దృష్ట్యా మరింత పకడ్బందీగా వాటిని నిర్వహించాల్సి ఉంటుంది. అయితే సంబంధిత శాఖ మంత్రి అయినా ఏనాడు గోదావరి ప్రక్షాళన గురించి మాట్లాడని పవన్ కళ్యాణ్ ఇప్పుడెందుకు గోదావరిపై మక్కువ చూపిస్తున్నారోనన్న అనుమానాలు కూడా లేకపోలేదు. మరోవైపు తన ఆధ్వర్యంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి రాష్ట్రంలో వందలాది చెరువుల్లో అడ్డగోలుగా మట్టి తవ్వకాలు జరుపుతున్నా ఏనాడు మాట్లాడని పవన్ కళ్యాణ్ కు ఒక్కసారిగా గోదావరి కాలుష్యంపై ఎందుకు మమకారం ఏర్పడిందో కూడా అర్థం కావడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు అలాంటప్పుడు పుణ్యస్నానాలు, పుణ్యనదుల పేర్లు ఎందుకు? మనం గోదావరమ్మ, మా తెలుగు తల్లి, కృష్ణా గోదావరి, గలగలలు, బిలబిలలు ఎందుకు? ఇవన్నీ రికార్డులో లేకపోతే ఎట్లా? ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉదయం మాట్లాడాడో అది నిజమా ఒట్టిదాన్ని చెప్పాలని ఉద్దేశం అది. ఈయన మాటలు నిజమైతే ఆ చెరువుని ఆయన పరిశీలించాలి, కాదైతే చెరువుని పరిశీలించక్కర్లేదు. మీరు ఉదయం చెప్పిన ప్రకృతి ప్రేమ పట్ల మీకున్న చిత్తశుద్ధికి మీ శాఖలో, పంచాయతీరాజ్ శాఖలో అడుగు తవ్వాల్సిన చెరువు 40 అడుగులు తవ్వుతుంటే ఆపలేని మీ శాఖ పనితీరును ఒకసారి చూపించాలని, మీరు చెప్తున్న యథార్థాలు కాదని ప్రజలకు తెలియజేయాలని ఈ సమావేశం దీనికి మేము వచ్చాం. ఏది ఏమైనా పుష్కరాల నిర్వహణకు సంబంధించి జూన్ 25లోగా ప్రయోగాత్మకంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక్కో ఘాట్ను సన్నద్ధం చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
అయితే ఇప్పటి వరకు నిధుల కేటాయింపు లేకుండా శాశ్వత నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏపీ పేపర్ మిల్లు నిర్వాకం గురించి, గోదావరిలో కలుస్తున్న కాలుష్యం గురించి విపులంగా పరిశీలించిన పవన్ కళ్యాణ్ అధికారులను హెచ్చరించినా ఎంత మేర క్షేత్రస్థాయిలో గోదావరి కాలుష్యం కాకుండా నివారిస్తారో అర్థం కాని పరిస్థితి. ముడుపుల మత్తులో ఏళ్ల తరబడి ఏపీ పేపర్ మిల్ కాలుష్యం వ్యవహారంలో ఏమీ పట్టనట్టు వ్యవహరించిన జిల్లా అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి ఇప్పుడు ఏం చర్యలు చేపడతారో చూడాలి.